నమస్తే అందరికి. ఈ వీడియో కావాలనే లెంత్ తగ్గించిన, ఎందుకంటే ఈ వీడియో నచ్చితే పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ చేస్తా. ప్లీజ్ ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. అవునా, ఆషాఢం ఎల్లుండే సొత్తందట, మరి బుజ్జిని తీసుకురావాలే. బుజ్జికి ఫోన్ చేయి. ఇగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో అమ్మా. హలో బుజ్జి, మంచిగా ఉన్నావారా? నేను మంచిగానే ఉన్నానే. మీరు మంచిగా ఉన్నారానే? బాబు తమ్ముడికినా? మేము మంచిగానే ఉన్నాం బిడ్డ. అల్లుడు ఎట్లున్నాడు? పోయిండా పనికి? మంచిగానే ఉన్నాడు, పోయిండు పనికి. గాని మీరు తిన్నారా? ఇంకేడారా, మీ బాపు ఇప్పుడే వచ్చిండు బాయికాడికి వెళ్ళి. అది తింటాం గాని నువ్వు తిన్నావా బిడ్డ? ఇప్పుడే తిన్నానే. ఇట్లా తిన్నా నువ్వు ఫోన్ చేసినావు. అవునా, ఏం కూర మరి? అయితావు గాని మీ అత్తమ్మ మీ మామగినా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. మాది బెండకాయ కూర. నువ్వేం కూర అండినవే? ఇంతంత పచ్చగూర ఉంటే ఉడికిచ్చిన బిడ్డ. అయితావు గాని కూర నువ్వే వండుతానవా మీ అత్త వండుతానా? ఆమెనే వండుతుంది గాని కూర. ఇక నేను అన్నం పెడితే ఆమె కూర వండుతుంది. అవునా, సరే తీ బిడ్డ. మరి రేపు నేను ఆడికి వస్తాను నీ దగ్గరికి, తీసుకురాను. ఎల్లుండి ఆషాఢం సొత్తంది. ఎల్లుండి నుంచేనానే ఆషాఢం? అవును బిడ్డ, ఎల్లుండి నుంచేనాట. మరి గదే ముచ్చట. రేపు నేను ఆడికి వస్తానా, అల్లునితోనైతే చెప్పు. చెప్తా గాని మరి ఆయన ఏమంటాడోనే అమ్మా. అగో గైనేమంటాడు బుజ్జి? ఏమో గట్లంటావు. ఆషాఢంలా అత్తగోడళ్ళు ఒక్క దగ్గరుండి ముఖాలు చూసుకోవద్దు బుజ్జి, మంచిది కాదు. అయినా మీ అత్తకు తెలియదా ఇవన్నీ? మా అత్తకు తెలుసు గాని మీ అల్లుని తెలియదానే. మరి పోతానంటే ఏమంటాడో? ఏమన్నాడు గంతి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరు అవ్వగారింటికి పోతలేరా? నేను రేపు వచ్చి మాట్లాడతా గంతి. సరే తీ అమ్మ, చెప్పనైతే చెప్తా గాని నువ్వు మరి ఎప్పుడు వస్తావు రేపు? రేపు పొద్దుగాలంగానే వస్తా. పొద్దుగాల 10 గంటల వరకు బస్సు ఎక్కుతా. బస్సు ఎక్కేటప్పుడు ఫోన్ చేస్తా గాని. సరే అమ్మా. సరే బిడ్డ, ఉండిగా. ఇగో ఫోన్ తీసుకో. తింటావా అన్నం? వేసుకురావన్నా? తింటావా అన్నం అంటున్నావు? టైం ఎంత అవుతుంది అనుకుంటానే, ఆకలి అయితే లేదా? వేసుకురాపో. అయ్యో నాకు తెలియదు మరి టైం ఎంత అవుతుందో. ఇవరిదాకా ఆడుకున్నా కదా. అయితావు గంతి, వేసుకురాపో తొందర. అరే ఎటు పోయినవరా నువ్వు పొద్దుటికించి? కానీ నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు తీసుకొస్తాం అనుకుంటేమో ఇళ్ళ పొంటి తిరుగుతాను. నేను ఎటు పోయినాయేమో. క్యాన్ తీసుకురాపో, తీసుకొస్తా. 6.5 hours later. అవునా ఓ బావా, రేపు మా అమ్మ వస్తుందట. ఎందుకట? పొద్దుగాలంగా ఫోన్ చేసింది. ఎల్లుండి ఆషాఢం సొత్తందట, రేపు నన్ను తీసుకుపోని వస్తుంది. ఆగో, ఆషాఢం చూస్తే మీ అవ్వకేం దాటనే నిన్నెందుకు తీసుకుపోతుంది మీ ఇంటికి? అయ్యో బావా, అట్లా కాదు. నేను చెప్పేది వింటావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగోడలు ముఖాలు చూసుకోవద్దట. అందుకే రేపు వస్తుంది నన్ను తీసుకుపోను. ఇదొకటి ఉన్నదా? అయితే అత్తగోడలు ముఖాలు చూసుకోవద్దు, గంతే కదా. మా అమ్మ బయట ఉన్నప్పుడు నువ్వు లోపల ఉండు, లోపలికి వచ్చినప్పుడు నువ్వు బయట ఉండు. ఈ ఆషాఢం వెళ్ళేదాకా ముఖాలు చూసుకోకుంటే అయిపోయా. అయ్యో పిచ్చి, అదే కాదు. మనం కూడా ఈ ఆషాఢం వెళ్ళేదాకా కలుసుకోవద్దట. ఎవలేనితో అన్నది ముచ్చట. గిసోటి నమ్ముతారు ఎవలన్నా? ఇవ్వలేంది బావా అనేది. అందరు అంటారు ఈ ఆషాఢంలా భార్య భర్తలు కలవద్దని. కలుసుకుంటే మంచిది కాదట. ఈ ముచ్చట మంచిగా ఉన్నది గాని ఎవరన్నా భార్య భర్తలు కలుసుకోవద్దని చెప్తారే? అరే ఏమన్నా మొత్తానికే కలుసుకోవద్దన్నారే. ఈ ఆషాఢం వెళ్ళేదాకానేనా? ఆగరాదు ఆషాఢం వెళ్ళేదాకా. ఎట్లుంటేనే పెళ్ళై 3 నెలలు అవుతుంది. నువ్వు మళ్ళా అవ్వగారింటికి పోతాన వాడివి. ఎట్లుండా నేను నిన్ను చూడకుండా? అయ్యో బావా, నేను పోతే మొత్తం అటే ఉంటానా? మళ్ళా రానా నీ దగ్గరికి? అయినా గాని ఈ ఆషాఢం వెళ్ళేదాకా ఎట్లుండాలనే నువ్వు లేకుండా? ఇప్పుడు అంటే నేను వచ్చినా కాబట్టి అంటాను. మరి పెళ్లి చేసుకోక ముందుకు ఎట్లున్నావు బావా నువ్వు? పెళ్లి కాక ముందు ఎవ్వలైనా ఉంటారే పిచ్చిదానా, కానీ పెళ్ళైనాక ఉండాలంటే ఉండలేరు. నిజంగా నేను లేకపోతే ఉండలేవా బావా నువ్వు? అసలుకే ఉండలేనే. ఇక రేపు పోవుడేనా మరి? నాకు కూడా పోవాలని లేదు బావా నిన్ను విడిచిపెట్టి. కానీ ఏం చేద్దాం, పోవాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి మినిమం ఒక 1K లైక్స్ వచ్చినా కూడా పార్ట్ 2 వీడియో ఖచ్చితంగా చేస్తా. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.